రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఆందోళనలు మొత్తం పెద్ద ఎత్తున వైసీపీ మరియు కూటమి నాయకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ కాపు డైరెక్టర్ రాయల్ మురళి ఏకంగా మీ ఏదైతే ఉందో అంబటి రాంబాబు చేస్తున్నటువంటి వ్యవహారం పైన నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ఏదైతే ఉందో చెప్పులతో కూడా తనని తనే కొట్టుకుని నిరసన తెలిపినటువంటి నేపథ్యం. ఆయన కాపు డైరెక్టర్ ఉన్నారు, మాజీ కాపు డైరెక్టర్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడింది ఏంటండి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏం చెప్తారు? ఈరోజు మొన్న 2 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 45 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఆ నాయకుడి పైన చంద్రబాబు నాయుడు గారిని తల్లిని ఉద్దేశించి మరియు నానా దుర్భాషలాడడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా తెలుగువారు ఎక్కడున్నారో ప్రపంచంలో అందరూ కూడా చాలా బాధపడినారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఆంబోతు అంబటి రాంబాబు గారు కామాంధుడు, వాడు గంట అరగంట అని చెప్పేసి గతంలోనే చేశాడు. అలాంటి గంట అరగంట అన్నప్పుడు వాని మీద యాక్షన్ తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర క్యాబినెట్లో బర్తు ఖరారు చేయడం, మంత్రివర్గం ఇవ్వడం, ఇలాంటి వారందరినీ కూడా ఎక్స్పోజ్ చేసి ఈరోజు రాష్ట్రం మీద తోడడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి చేయకూడదని చెప్పేసి మేము చాలా కూడా బాధపడుతున్నాం. అదేవిధంగా కాపు కులంలో పుట్టి కాపులకే చెడ్డ పేరు తెస్తున్నాడు. మా కాపు కులంలో రంగా గారైతేనేమి, అలాగే చిరంజీవి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంతోమంది రాజకీయంగా సినీ రంగంలో మరి అదేవిధంగా వ్యాపార రంగంలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీలు అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీలు అయితేనేమి కాపులు చాలామంది ఉందాతనంగా చేసే నాయకులు ఉన్నారు. ఇలాంటి బ్రోకర్ రాంబాబు గారు వల్ల మాకు మొత్తం కులంలోనే చెడ్డ పేరు వస్తూ ఉంది. సో మేము రాంబాబు గారికి డైరెక్ట్గా చెప్పుతో కొట్టలేక కాపు కులంలో వాడు పుట్టినందుకు మేము కాపు కులస్తులుగా నా చెప్పుతో నేనే కొట్టుకుంటానని చెప్పేసి ఈరోజు సగౌరవంగా నేను చెప్తున్నా. రంగా గారు విగ్రహాలు విజయవాడ నుండి విజయనగరం వరకు విగ్రహాలు నెలకొల్పారు. ఈరోజు రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు. ఇదే ఆంబోతు అంబటి రాంబాబు గారి విగ్రహానికి చెప్పులతో కొడుతున్నారు. వాని డైరెక్ట్గా కనపడకుండా ఒక పేపర్ వాని ఫోటో తీసుకొని ఫోటోకు చెప్పుదండలు వేయడము, దిష్టి బొమ్మలు చేయడము, ఈ రకంగా చేస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. మా కులంలో ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ మా కులంలో పుట్టారా? మా కులంలో ఉండి మా కాపు కులానికే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు రాంబాబు గారు అని చెప్పేసి ఈరోజు నేను ఒక కాపు కులస్తునిగా ఆ కులంలో నేను పుట్టినందుకు, మా కులంలో వాడు పుట్టినందుకు వాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు మేము తల దించుకునే విధంగా నా చెప్పుతో నేనే కొట్టుకుంటానని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నా. మహానుభావుడు దేవుళ్ళలాంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏదైతుందో అంబటి రాంబాబు వ్యవహరిస్తున్న తీరు పట్లనే మీరు నిరసన వ్యక్తం చేస్తూ మీ చెప్తా మీరు కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం నిరంతరం ప్రజానీకాశం కోసం, రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే మా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు బాధపడి చెప్పుతో మేము కొట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా కులం కోసం ఎంతో చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 5% రిజర్వేషన్ కల్పించాడు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విదేశాల్లో చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివించారు. ఈరోజు ఎంతోమంది మా కాపులు ప్రయోజకులైనారు. ఈరోజు మా కులంకి ఇంత చెడ్డ పేరు తెస్తున్నాడు రాంబాబు గారు అని చెప్పేసి రాంబాబు గారు వాని మీద కసితో, కోపంతో నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నది డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరిస్తున్నారు, వైసీపీ నాయకుల పైన ఇళ్ల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది చాలా అవేకం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నే కూల్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీది. ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంగళగిరిలోకి వచ్చి విచిత్రంగా గ్లాసు బ్లాలు కొట్టి గూండాయిజం చేసింది వాస్తవం కాదా? మా పట్టాభిరామ్ని, గల్లా జయదేవ్ని, ఎందరినో తెలుగుదేశం నేతల్ని జైలుకు తీసుకుపోయి రఘురామరాజుతో సహా మీరు కొట్టింది వాస్తవం కాదా? అంటే ఆ రోజు మీరు చేసింది మంచి పని, ఈరోజు జరుగుతున్నది చెడు పని. ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కూడా కక్షలకు పోకుండా రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నాడు తప్ప వ్యక్తిగతంగా కక్షగా ఏ పార్టీలు కూడా
జోలుకు పోలేదు. మమ్మల్ని కూడా మా నాయకులను కూడా చెప్పాడు, కరెక్ట్గా నీతి నిజాయితీగా పని చేసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు చొరవతో ప్రజలకి మంచి పని చేయండి అని చెప్పారు తప్ప ఇలా వ్యక్తిగతంగా వాళ్ళని వీళ్ళని కొట్టండి, దూషించని చెప్పి మా రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరు చెప్పలేదు. క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇది మొత్తం మీద అయితే మాజీ కాపు డైరెక్టర్ చెప్తున్నట్టు రాయలమురళి చెప్తున్నది ఒకటే, మా కులంలో పుట్టినటువంటి అంబటి రాంబాబు చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల మేము సిగ్గుతో తలదించుకొని మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలనను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన పాలన చేస్తుంటే, ఒకవైపు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, ముఖ్యంగా గతంలోనే ఆయన చేసినటువంటి ఆకృత్యాల వల్ల బెర్తు ఖరారు చేయకపోయి ఉంటే ఇంకా ఇలా జరిగి ఉండేది కాదు. అప్పుడే మంత్రి పదవి ఇచ్చి ఆయన అందలం ఎక్కించారు. అయితే ఇప్పటికైనా కూడా ఆయన తగిన బుద్ధి తెచ్చుకోవాలని ఒకవైపు చెప్తున్నారు. ముఖ్యంగా మా కులంలో పుట్టినందుకు నిరసనగా అయితే మాత్రం మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి మాజీ కాపు డైరెక్టర్ రాయలమురళి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.